ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. దేవా, నా తప్పులను మన్నించి నా ప్రార్థన ఆలకించయ్యా. మీరు మౌనంగా ఉంటే నేనేమైపోతానయ్యా. దేవా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా. నా దిక్కు నీవే కదయ్యా, నా ఆధారం నీవే కదయ్యా. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే కదయ్యా నేను బ్రతుకుతున్నాను. నువ్వు మౌనంగా మొహం చాటి వేస్తే నేను ఎలా బ్రతకగలనయ్యా. నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకపోతే ఎలా ఈ భూమి మీద నేను బ్రతకగలనయ్యా. నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నానయ్యా. నా ధైర్యమైన, నా నిరీక్షణైన, నా ప్రాణమైన, నాకంటూ ఒకే ఒక విశ్వాసమైన మీరే కదా యేసయ్యా. యేసయ్యా, మీరే కదయ్యా. మీరు మొహం చాటేస్తే నేను తట్టుకోలేనయ్యా. నిన్ను నమ్ముకొని, నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నానయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడ, నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడ, నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. యేసయ్యా, నన్ను నేను పరిపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నాను దేవా అని చెప్పి అన్ని ప్రయత్నాలు కూడా పక్కన పెట్టి ఎప్పుడైతే ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకోవడం ప్రారంభిస్తావో అప్పుడు నీ పోరాట భూమిలో దేవుడు అడుగుపెట్టి తన పరాక్రమాన్ని నీ పట్ల కనపరచడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఇలా దేవుణ్ణి అడుగుతావో అప్పుడు దేవుడు కదులుతాడు. నీకున్న ప్రతి అవసరం కూడా యేసు నామంలో తీర్చబడుతుంది. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.